హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ సమ్మర్లో ఒక బీచ్కి అయితే మేము వెళ్ళామన్నమాట. మ్యారేజ్కి అయితే వచ్చాము అనకాపల్లి. సో అక్కడ నుంచి మేము ఒక బీచ్కి అయితే వెళ్ళాము. ఈ సమ్మర్లో బీచ్ చాలా బాగుంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, మేము చంతడి బీచ్కి అయితే వచ్చాము. చూడండి, 2 కొండలు ఉన్నాయి. ఈ 2 కొండల మధ్యలో మంచి లొకేషన్తో రాళ్ళతో ఉన్న సముద్రం ఉన్నది. చాలా బాగుంది వ్యూ అయితే. మీలో ఎవరైనా కానీ అనకాపల్లి సైడ్ వచ్చినట్లయితే తప్పకుండా ఈ బీచ్ని విజిట్ చేయండి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వాటర్ కూడా చాలా బాగున్నాయి. మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. వెడ్డింగ్ షూట్స్కి అవి కూడా చాలా బాగుంటుంది. ఇంకా అటు సైడ్ ఇంకా ఫుల్ ఇదంతా కూడా బీచ్ అనమాట. మేము మా ఫ్యామిలీతో ఒక మ్యారేజ్కి అయితే వచ్చాము. సో అక్కడ నుంచి ఈ బీచ్కి అయితే రావడం జరిగింది. చాలా బాగుంది. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇటు సైడ్ అయితే వచ్చాము. మీ అందరికీ చూపిద్దామని లొకేషన్ అంతా కూడా. సో తప్పకుండా విజిట్ చేయండి. మన ఛానల్ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ సంధ్య. ఇంకా ఫస్ట్ టైం అనమాట నేను అలా వ్లాగ్ చేస్తూ మాట్లాడడం. సో అందరు చూస్తున్నారు, భయం వేసింది, కానీ ట్రై చేసా. అలవాటు చేసుకోవాలి కదా ముందు ముందు అని చెప్పి. ఇంకా మా రిలేటివ్స్ మేము అందరం కలిసి బీచ్కి అయితే వచ్చేసాము. ఈ సమ్మర్లో బీచ్ చాలా బాగుంటుంది కదా, ఇంకా సముద్రం దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది. సో నేను చెప్పినట్లుగా ఒక 2 చిన్నవి కొండలా ఉన్నాయి. ఇదంతా కూడా సముద్రం. ఈ 2 కొండల మధ్యలో వ్యూ అయితే చాలా బాగుంది. కానీ అక్కడ ఆడుకోవడానికి అయితే ఉండదు, ఎందుకంటే రాళ్ళు అవి ఉన్నాయి కాబట్టి గుచ్చుకుంటే అలాగే జారుతున్నాయి కూడా అవి. సో మేము ఈ సైడ్ నుంచి బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మా బావగారు వాళ్ళ పిల్లలు ఇద్దరు, మా వాళ్ళిద్దరు. సో మా హస్బెండ్ గారు తీసుకుని వెళ్తున్నారు. నేను వాళ్ళ వెనకాలే నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. మా మహి తల్లి, పెద్ద అమ్మాయి, సాత్వి చిన్నది. హాయ్ చెప్పమని చెప్తున్నాను అనమాట. వాళ్ళు ఇంకా ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఇంకెక్కడ మా అల్లుడి సూర్య అయితే పిలుస్తున్నాడు అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా థమ్స్అప్ డ్రింక్ తాగుతారా ఫ్రెండ్స్? మీ గురించే థమ్స్అప్ డ్రింక్ తెచ్చాం ఫ్రెండ్స్. ఎవరైనా తాగుతారు ఎలా మూతి తీసుకొని ఇలా తీసుకొని సూపర్ ఉంది ఫ్రెండ్స్, సూపర్. మా మరిది గారు ఫ్రెండ్స్, ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటే చెప్పండి, పెళ్లి చేస్తాం మేము. సిగ్గుపడుతున్నాం. సో ఇంకా మా మరిది గారు అలాగే మా చిన్నల్లుడు ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది కదా. సో వాళ్ళు కూడా వీడియోస్లో ముందు ముందు ఉంటారు. అడిగాడు అనమాట మా మరిది అయితే, వదిన నన్ను కూడా వీడియోలో పెట్టవా అని. సో అందుకని తను కూడా ఒక క్లిప్ అయితే తీసాను అనమాట. ఇంకా తన మ్యారేజ్ కూడా ఉంది నెక్స్ట్ అందేనే అనుకుంటున్నాం మేమైతే. ఇంకా మా వాళ్ళు ఆడుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు. మా శశి అయితే ఫుల్ ఫీవర్ అనమాట. ఆటోలో వచ్చేటప్పుడు నేనైతే మెడిసిన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. దారిలో మెడిసిన్ తీసుకుని వేసాను. ఇంకైతే బీచ్ని చూసి ఆ జ్వరం అంతా పోయింది. ఇంకా ఆడుకుంటున్నారు మా వాళ్ళు. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే దిగాను అండ్ వీడియోస్ కూడా. చాలా బాగుంది. మంచిగా వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి, అలాగే చల్లగా. చాలా బాగా నచ్చింది నాకు ఈ బీచ్ అయితే. ఈ బీచ్ నేను పేరు రివీల్ చేశాను ఆల్రెడీ. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరన్నా తప్పకుండా ఈ బీచ్కి వెళ్తే కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా వెళ్ళి విజిట్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా నచ్చుతుంది. అలాగే ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా వదిన అలాగే మా తోటికోళ్ళు వాళ్ళ అక్క వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వస్తున్నారనమాట. ఇక్కడ మా సూర్య ఆల్రెడీ కొద్దిసేపు బీచ్లో ఆడేశాడు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏవో దొరుకుతాయని చెప్పి గోతులు తీస్తున్నాడు అనమాట. సో అలా ఆడుకుంటున్నారు పిల్లలు అయితే. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తున్నారు బీచ్లో స్నానం చేయడానికి, ఇంకా అలా ఎంజాయ్ చేయడానికి. సో నేను వీడియో తీస్తున్నాను అనమాట. నవ్వుతున్నారు.
ఇంకా మా అమ్మాయి చిన్నోడైతే ఇంకా పరిగెట్టుకుంటూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎత్తుకో డాడీ అని. ఇంకా వాటర్ వచ్చేస్తున్నాయి అని చెప్పి స్పీడ్గా వచ్చేస్తున్నాయి పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చిందనమాట. నేనైతే నాకు భయం, కానీ నేను మామూలుగానే బయటనే ఆడతాను. సో తడవడం అంటే చాలా భయం. ఇంకా మా ససీని అయితే హాయ్ చెప్పమని చెప్తున్నా మీ అందరికీ. పిల్లల్ని గమ్మని వదిలేలేము కదా, సో అందుకని దాన్ని చేపట్టుకుని నా దగ్గర నించోబెట్టుకున్నాను. ఇంకా అలా వీడియో తీస్తాను. కొద్దిసేపు తర్వాత ఇంకా వాళ్ళ డాడీ తీసుకుని వెళ్ళారు లోపలికి. ఇది నాదొక చిన్న క్లిప్ అనమాట. ఇంకా పిల్లలందరినీ తీసుకుని వెళ్ళారు కొంచెం లోపలికి, మరీ బాగా లోపలికి కాదు, కొంచెం అల్లలు చిన్నగా వచ్చే ప్లేస్లోకి తీసుకుని వెళ్ళారు. ఇంకా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఆడుకుంటున్నారు. మా సాత్వి అయితే మొత్తం కూర్చుండిపోయిందనమాట. ఇంకా మా ససి ఫుల్గా కూర్చోలేదు కానీ అలా ఆడుతుంది. మళ్ళీ అలా వచ్చేటప్పటికి వచ్చేసింది డాడీ అని అల్లిపోయి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇక్కడైతే వాళ్ళ డాడీ సజికి ఆల్చిప్ దొరికిందని ఇచ్చారనమాట. మా సూర్య గారు చూపిస్తున్నాడు. వాళ్ళ డాడీ ఏం చెప్పారంటే, ఇక సూర్య చెప్తున్నాడు ఆల్చిప్పులు ఏరుకుంటున్నావు అని. వాళ్ళ డాడీ ఆల్చిప్పలో ముత్యాలు ఉంటాయిరా అని సజికి చెప్పారు. సో అందుకని అందరికీ చెప్పింది మా సజి అయితే. సో అందరూ కూడా అవన్నీ వెతికి నెక్స్ట్ బాటిల్స్లో వేశారండి. ఇక్కడ నేనైతే ఒక చిన్న నడుస్తున్న వీడియో అయితే తీసుకున్నాను. బీచ్ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలా నెక్స్ట్ ఇంకొక ప్లేస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ చేపలు అవి కొట్టుకొస్తున్నాయి. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి అయితే పీతలు అయితే బయటకు వస్తున్నాయి అనమాట. మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నాయి. ఇది చెప్పాను కదా 2 కొండలా ఉందని, వాటి మధ్యలో అనమాట ఈ ప్లేస్. రాళ్ళు చాలా జారిపోతున్నాయి అనమాట, నుంచోలేకపోతున్నాము. ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము, మీతో షేర్ చేస్తాను చూడండి. లొకేషన్ చాలా బాగుంది, చాలామంది ఫోటోషూట్స్ అయితే దిగుతున్నారనమాట. ఇంకా కొండపై అది పైకి ఎక్కి కూడా చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, కానీ కొంచెం ఎక్కేటప్పటికి చాలా భయం అనిపించింది. రాళ్ళు వాటర్ వల్ల తడిసి కొంచెం జారుతున్నాయి, స్లిప్ అవుతున్నాయి కూడా, అండ్ చాలా షార్ప్గా ఉన్నాయి. గమ్ముని చిన్న ఇది అయినా కానీ తగులుతాయి చాలా గట్టిగానే. సో మా హస్బెండ్ అయితే ఫైనల్గా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకంతేనండి ఈ వీడియో. మీ అందరికీ తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.